హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఈఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 9th చాప్టర్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నుండి 14th వీడియో. ఈ వీడియోలో మనము ఎక్సైజ్ 9.1 నుండి 12th ప్రాబ్లం అయితే కంప్లీట్ చేసుకుందామండి. కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. ఈ చాప్టర్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ప్రీవియస్ చాప్టర్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ సెమిస్టర్ 1లో ఉన్న చాప్టర్స్ రియల్ నెంబర్స్, పాలినామియల్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, పెయిర్ ఆఫ్ లినియర్ ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్స్ ఓపెన్ చేస్తే చాప్టర్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వీడియోస్ అన్నీ ఆర్డర్లో ఉంటాయి. సో దట్ మీకు ఈజీగా అర్థం అవుతుంది ప్రతి కాన్సెప్ట్, ప్రతి ప్రాబ్లము కూడా. అండ్ మీతో పాటు చదువుకొని మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేసేయండి. ఓకే, మరి మనము ఫస్ట్ క్వశ్చన్ చదువుకొని ఒక రఫ్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాము. జస్ట్ ఆ రఫ్ డయాగ్రామ్ మీరు నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే క్వశ్చన్ నుండి డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి అన్నది మీకు తెలియడం కోసం మాత్రమే నేను ఆ రఫ్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ ఫర్దర్గా సొల్యూషన్ డయాగ్రామ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి. ఓకే, ఫ్రమ్ ఏ టాప్ ఆఫ్ ఏ 7 meter బిల్డింగ్. ఫస్ట్ మనం ఒక గ్రౌండ్ వేసుకుందాము. ఒక 7 meter బిల్డింగ్ వేసుకుందాము. సో ఇది బిల్డింగ్ అని అనుకుందాం. జస్ట్ 7 meters అంటే దీని యొక్క హైట్. ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ 7 meter బిల్డింగ్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ఏ కేబుల్ టవర్ ఈజ్ 60 degrees అంట. అంటే ఒక కేబుల్ టవర్ కూడా ఉందంట. అది కూడా దీనికన్నా పెద్దది ఉంటుందా, దీనికన్నా చిన్నది ఉంటుందని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ 7 meters ఎత్తుగల బిల్డింగ్ నుండి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఏ కేబుల్ టవర్ 60 degrees అంట. అంటే ఇక్కడ నుండి టాప్ ఆఫ్ ఏ టవర్ అని అన్నాడు. కేబుల్ టవర్ అంటే కంపల్సరీగా కేబుల్ టవర్ అనేది దీనికన్నా పెద్దది ఉంటుంది. అంటే మనం నార్మల్గా ఆలోచించినా కానీ బిల్డింగ్స్ కంటే టవర్స్ కొంచెం పెద్దవే ఉంటాయి కదండి, అంటే మనం అనుకోవడానికి. ఓకే, మరి ఇది టాప్ ఆఫ్ ద కేబుల్ టవర్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పర్సన్ ఉన్నాడా లేదా అన్నది మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ పర్టికులర్గా పర్సన్ ఉన్నాడని చెప్పి మన క్వశ్చన్లో ఎక్కడ ఇవ్వలేదు. కానీ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద 7 meter బిల్డింగ్ అన్నాడు. అంటే ఇక్కడ నుండి అని అన్నాడు. సో ఇక్కడ నుండి అంటే మనము ఇక్కడ ఒక పర్సన్ ఉన్నట్టు జస్ట్ ఇమేజిన్ చేసుకోవాలి. అంత మాత్రం నా పర్సన్ యొక్క హైట్ అది వేయవలసిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ ఒక అబ్జర్వర్ ఉన్నట్టు, అంటే ఇది అబ్జర్వర్ యొక్క ఐ అన్నట్టు. అంటే ఈ పాయింటే మనము ఐగా కన్సిడర్ చేయాలి. ఎలా కన్సిడర్ చేయాలండి? ఐగా కన్సిడర్ చేయాలి. అంటే కన్ను మనం చూస్తాం కదా. సో అంటే మనం నార్మల్గా నుంచున్నట్టు ఇక్కడ నుంచి ఇలా చూస్తున్నట్టు ఇది మన ఐ అన్నట్టు మనం ఇమాజినేషన్ చేసుకోవాలి. సరే, ఇలా మనకి పర్టికులర్గా గ్రౌండ్ మీద నుండి పాయింట్స్ కాకుండా ఒక బిల్డింగ్ మీద నుండి, లేదంటే ఒక పర్సన్ ఉన్నాడు, ఈ పర్సన్ ఐ నుండి అని అన్నప్పుడు మనము హారిజంటల్ లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. హారిజంటల్ లైన్ అంటే ఏంటి? గ్రౌండ్కి ప్యారలల్గా ఉండేటువంటి లైన్. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? అబ్జర్వేషన్ పాయింట్ నుండి. అంటే ఇది గ్రౌండ్, దీనికి ప్యారలల్గా ఈ అబ్జర్వేషన్ పాయింట్ నుండి ఒక లైన్ డ్రా చేయండి. సో దిస్ ఈజ్ ద హారిజంటల్ లైన్. ఇప్పుడు ఈ హారిజంటల్ లైన్ మనం డ్రా చేసిన తర్వాత యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది మనం వేసుకోవాలి ఎప్పుడైనా సరే. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎక్కడ నుండి ఎక్కడికి అన్నాడు? ఈ టాప్ ఆఫ్ ద బిల్డింగ్ నుండి టాప్ ఆఫ్ ద టవర్కి, అంటే ఇదే కదండి. సో ఇప్పుడు ఈ రెండింటికి మధ్యన ఫామ్ అయిన యాంగిల్ అనేది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఎంత అన్నాడు? 60 degrees అని అన్నాడు. ఓకే, నెక్స్ట్. అండ్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ఇట్స్ ఫుట్ ఈజ్ 45 degrees. ఇక్కడ ఇట్స్ అంటే టవర్ ఫుట్ అని అర్థం. అంటే ఇదే పాయింట్ నుండి టవర్ యొక్క ఫుట్కి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 45 degrees అంట. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటండి? అంటే కిందకి చూస్తున్నప్పుడు మనం ఇలా ఒక లైన్ ఆఫ్ సైడ్ డ్రా చేస్తే ఈ యాంగిల్, ఓకేనా, ఈ యాంగిల్ 45 degrees. డిటర్మైన్ ద హైట్ ఆఫ్ ద టవర్. టవర్ యొక్క హైట్ ఎంత అని అడుగుతున్నారు. టవర్ యొక్క హైట్ ఎంత అంటే మొత్తం మనకి హైట్ కనిపెట్టాలి కదా, అవును కాదండి? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 7 meter బిల్డింగ్. అంటే ఇది కూడా కంపల్సరీగా ఎంత ఉంటుంది? 7 meter కదనే ఉంటుంది. అంటే సో దిస్ ఈజ్ ఆల్సో 7 meters. సో ఇప్పుడు మనం ఇంకా ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈ పైన పార్ట్. అంటే ఇది మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అని అనుకున్నాం, ఓకేనా. ఇప్పుడు మనం ఎక్స్ ఫైండ్ అవుట్ చేసేస్తే మనకి టోటల్ హైట్ వచ్చేస్తుంది. అంతే కదా, ఎక్స్కి 7 యాడ్ చేస్తే మనకి టోటల్ హైట్ వచ్చేస్తుంది. అండ్ మీరు ఇంకొక పాయింట్ మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఓకే ఒక ట్రయాంగిల్ ఫామ్గా ఉంది, మనం ఫైండ్ అవుట్ చేద్దాము. ఫర్దర్ ఇక్కడ గమనిస్తే ఇక్కడ 45 degrees వచ్చింది కదండి. అంటే ఇలా వచ్చింది మనకి 45 degrees. ఎప్పుడైనా ఫ్రెండ్స్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇచ్చినప్పుడు మీకు ఇలా పైన ఫామ్ అవుతాయి యాంగిల్స్. ఇలా పైన ఫామ్ అవడం వల్ల మనకి యూజ్ ఏమి ఉండదు. కానీ అంటే ఈ యాంగిల్ ద్వారా మనకి యూజ్ ఏమి ఉండదు. కానీ ఈ యాంగిల్ ఇక్కడ ఎంతైతే ఉంటుందో
ఇక్కడ కూడా అంతే ఉంటుందండి. అంటే ఇది కూడా ఎంత అవుతుందండి మనకి 45 డిగ్రీస్. ఫ్రెండ్స్, నేను ఫస్ట్ వీడియోలో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటి, ఇవన్నీ చెప్పడం జరిగిందండి. అలాగే మీరు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆర్డర్గా చూస్తారనుకోండి, నేను చేసే ప్రతి ప్రాబ్లం బట్టి కూడా మీకు ప్రతి కాన్సెప్ట్ అర్థమవుతుంది. అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎలా తీసుకుంటున్నాను, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎలా తీసుకుంటున్నాను, ఈ హారిజంటల్ లైన్స్ ఎలా డ్రా చేస్తున్నాను, అబ్జర్వేషన్ పాయింట్స్ ఎలా తీసుకుంటున్నాను, ఇవన్నీ కూడా మీకు ఒక క్లారిటీ రావాలంటే మన ఛానల్లో అంటే ఈ చాప్టర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ మీరు చూడాలి. ఆర్డర్గా మీరు చూస్తే ప్రతి ప్రాబ్లం కూడా అర్థమవుతుందండి. ఓకేనా అండి? సరే, అంటే టోటల్గా మనకి ఇక్కడ 45 డిగ్రీస్ అన్నమాట. ఓకేనా? సో ఇది మనకి డైరెక్ట్గా ఫిగర్. ఇంక ఇదేం డ్రా చేస్తాను, రఫ్ అని కాదు, నార్మల్గా ఇప్పుడు నేను నీట్గా కూడా ఈ ఫిగర్ డ్రా చేస్తాను. ఓకేనండి? సో జాగ్రత్తగా మనము సాల్వ్ చేసేద్దాం ప్రాబ్లమ్ని. ఓకే ఫ్రెండ్స్, ఇందాక డ్రా చేసిన డయాగ్రామ్కి నేను కొంచెం చిన్న మోడిఫికేషన్స్ అయితే చేశాను. ఏంటంటే పాయింట్స్ ఉన్నాయి కదా, వీటిని వెర్టిసెస్, మన ట్రయాంగిల్ యొక్క వెర్టిసెస్గా కన్సిడర్ చేయాలి కాబట్టి ఆల్ఫాబెట్స్తో అనుకున్నాను. ABCDE. ఓకేనా? అంటే మీరు ఏమైనా అనుకోవచ్చు, అక్కడ పర్టికులర్గా ABCD నేను అనుకున్నవే అనుకోవాలని ఏమీ లేదు. ఏదనుకున్నా కానీ పర్వాలేదు, బట్ సొల్యూషన్లో మాత్రం మీరు అనుకున్న దాన్ని బట్టి మీ వాల్యూస్ వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? సరే, అండ్ ఇది 7 మీటర్స్, ఇది కూడా 7 మీటర్స్ ఉంటుందని చెప్పాను. అండ్ యాంగిల్స్ కూడా మన సేమ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఇదేమో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఇది ఎంత ఉంటే ఇక్కడ కూడా అంతే ఉంటుంది. అండ్ ఇది మనకి ఎక్స్ వాల్యూ, ఇది మనం ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ అయిపోయినట్టే. సరే, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే డైరెక్ట్గా పై ట్రయాంగిల్ తీసేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది కదా అని మనకు అనిపిస్తుంది. 60 డిగ్రీస్కి ఇది ఆపోజిట్, మనకి హైపోటెనస్ గురించి డేటా అసలు లేదు. ఇంక ఎటు వచ్చి మనకి ఈ సైడ్ తెలియాలి. ఈ సైడ్ ఎంతో మనకి తెలియదు. ఇది తెలియాలి అంటే మనకి ఇది తెలిస్తే సరిపోద్ది. ఇది బీసీ తెలిసింది అనుకోండి, ఆటోమేటిక్గా బీసీ ఎంత అయితే ఉంటుంది ఇది కూడా అంతే కదా ఉంటుంది. అవునా కదండి? అంటే ఏడీ కూడా అంతే ఉంటుంది. సో ఫస్ట్ మన గోల్ ఏంటంటే బీసీ ఫైండ్ అవుట్ చేయాలి ఈ ట్రయాంగిల్ యూజ్ చేసుకుని, ఆ తర్వాత ఆన్సర్ వచ్చేసినట్టే. ఓకే, ఒకసారి సొల్యూషన్ చూడండి. హైట్ ఆఫ్ ద టవర్ ఈక్వల్ టు మొత్తం ఈసీ. హైట్ ఆఫ్ ద టవర్ అంటే మొత్తం, ఇది ఒకటే కాదు, ఈ మొత్తం ఈసీ అనేది హైట్ ఆఫ్ ద టవర్. అండ్ డయాగ్రామ్ ప్రకారం మనం ఈసీని ఏ విధంగా రాసుకోవచ్చండి, ఏడీ ప్లస్ డీసీ అని రాసుకోవచ్చు కదా. సో అదే వేర్ ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఏడీ ప్లస్ డీసీ. అండ్ ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఈడీ. ఈడీ అంటే ఎంత అనుకున్నాం మనము, ఎక్స్ ప్లస్ డీసీ అంటే ఎంత మనకి 7 మీటర్స్. సో ఈసీ ఈజ్ ఈక్వల్ టు మొత్తానికి మనకి ఎంత వచ్చిందండి, ఎక్స్ ప్లస్ 7. మనకి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ వచ్చేసినట్టే. నెక్స్ట్ ఇంకేంటి మనకి డేటా ఏమి ఇచ్చారు, హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఏబీ 7 మీటర్స్. అండ్ ఫిగర్ నుండి అండ్ డయాగ్రామ్ నుండి ఏబీ ఎంత అయితే ఉంటుందో సిడీ కూడా అంతే ఉంటుంది. అవునా కదండి? ఏబీ 7 అయితే సిడీ కూడా 7. అందుకనే ఫ్రమ్ ద ఫిగర్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు సిడీ ఈక్వల్ టు 7 మీటర్స్ అని రాశాను. నెక్స్ట్ బిల్డింగ్కి టవర్కి మధ్య డిస్టెన్స్ ఇదే కదా. సో డిస్టెన్స్ బిట్వీన్ బిల్డింగ్ అండ్ టవర్ ఈక్వల్ టు బీసీ. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ డయాగ్రామ్ ప్రకారం బీసీ ఎంత అయితే ఉంటుందో ఏడీ కూడా అంతే ఉంటుంది. సో బీసీ ఈక్వల్ టు ఏడీ. ఇవన్నీ మీరు చూసుకోవాలి, మనకి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ ఇప్పుడు కింద ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తున్నానండి. ఏది, ఏబిసి. సో ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి మనకి యాంగిల్ ఇది, ఈ యాంగిల్కి ఇదేమో ఆపోజిట్ అవుతుంది, ఇదేమో అడ్జసెంట్ అవుతుంది. మనకి ఇది కావాలి ఫస్ట్. సో ఆపోజిట్ ఉంది కాబట్టి నేను ట్యాన్ తీసుకున్నాను. సో ట్యాన్కే కదండి మనకి ఆపోజిట్ అడ్జసెంట్ కూడా వస్తాయి, అందుకని ట్యాన్ 45 డిగ్రీస్ తీసుకున్నాను. దట్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు 45 బై అడ్జసెంట్ సైడ్ టు 45. ఈ ట్రయాంగిల్ నేను ఇక్కడ వేసాను, మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని. ఓకే, ట్యాన్ 45 డిగ్రీస్ అంటే 1, ఆపోజిట్ సైడ్ టు 45 డిగ్రీస్ అంటే ఏబీ బై అడ్జసెంట్ సైడ్ టు 45 డిగ్రీస్ అంటే బీసీ. సో 1ని 1/1 అని రాసుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేసేద్దాం. 1 ఇంటూ బీసీ, బీసీ ఈక్వల్ టు 1 ఇంటూ ఏబీ, ఏబీ అంటే బీసీ ఏబీ సమానం. కానీ మనకి ఏబీ వాల్యూ తెలుసు ఎంతండి, 7 మీటర్స్. సో ఏబీ ప్లేస్లో 7 పెడితే బీసీ కూడా మనకి ఎంత వచ్చింది, 7 మీటర్స్. ఇప్పుడు బీసీ 7 వచ్చిందంటే ఏడీ కూడా 7 కదా. ఎందుకని, బీసీ ఈక్వల్ టు ఏడీ కాబట్టి. అంటే బీసీ ఏడీ సమానం అండి. మనకి బీసీ వాల్యూ 7 మీటర్స్ వచ్చింది అంటే ఏడీ కూడా ఎంత వస్తుంది, కంపల్సరీగా 7 మీటర్స్. అందుకని ఇక్కడ చూడండి రాసాను, బీసీ ఈక్వల్ టు ఏడీ ఈక్వల్ టు 7 మీటర్స్ అంతే. నెక్స్ట్ ఇప్పుడు మనం డైరెక్ట్ ఈ పై ట్రయాంగిల్కి వచ్చేద్దాం. ఇది ఏఈడి. సో చూడండి ట్రయాంగిల్ వేసాను ఏఈడి, ఇది 60 డిగ్రీస్. అండ్ ఏడీ ఎంతండి మనకి ఎలాగ వచ్చేసింది కదా 7 మీటర్స్ అని ఇక్కడ వేసేసుకోండి, పర్వాలేదు. సో ఇప్పుడు కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ యాంగిల్కి ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అవుతుంది. మనకు ఆపోజిట్లో ఉన్నది కావాలి, అడ్జసెంట్ వాల్యూ ఉంది కాబట్టి మళ్ళీ మనం ట్యాన్ తీసుకుంటే ట్యాన్ 60 డిగ్రీస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు 60 డిగ్రీస్ బై అడ్జసెంట్ సైడ్ టు 60 డిగ్రీస్. సో ట్యాన్ 60 డిగ్రీస్ అంటే స్క్వేర్ రూట్ 3, ఆపోజిట్ సైడ్ టు 60 డిగ్రీస్ అంటే ఈడీ బై అడ్జసెంట్ సైడ్ టు 60 డిగ్రీస్ అంటే ఏడీ. సో ఈడీ బై ఏడీ. స్క్వేర్ రూట్ 3 స్క్వేర్ రూట్ 3/1 అని రాసుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. సో స్క్వేర్ రూట్ 3 ఇంటూ ఏడీ ఈక్వల్ టు 1 ఇంటూ ఈడీ, ఈడీ. సో స్క్వేర్ రూట్ 3 ఇంటూ ఏడీ అంటే ఎంతండి మనకి 7. సో 7 ఈక్వల్ టు ఈడీ అంటే ఏమనుకున్నామండి మనం, ఎక్స్.
అర్థమైందా? సో ఈడి ప్లేస్లో ఎక్స్ అంటే మనకి టోటల్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి 7 ఇంటూ స్క్వేర్ రూట్ 3. ఇదిగో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ స్క్వేర్ రూట్ 3 మీటర్స్. బట్ ఇక్కడ ఓన్లీ ఎక్స్ కనిపెడితే కాదు, మనం టోటల్ హైట్ కనిపెట్టాలి. కానీ మరి హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఏమనుకున్నాము, హైట్ ఆఫ్ ద టవర్ ఎంత అనుకున్నామండి, ఈసీ అంటే ఎంత ఎక్స్ ప్లస్ 7 అన్నమాట. దేర్ఫోర్ హైట్ ఆఫ్ ద టవర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 7. ఎక్స్ అంటే మనకి ఎంత 7 ఇంటూ స్క్వేర్ రూట్ 3. సో 7 ఇంటూ స్క్వేర్ రూట్ 3 ప్లస్ 7. ఇక్కడ చూడండి రెండింటిలోని కామన్గా ఏముందండి 7 ఉంది. సో 7 కామన్ తీసేస్తే ఇంకేముంటుందండి, ఇక్కడ స్క్వేర్ రూట్ 3 ఇక్కడ ప్లస్ ఇక్కడ ఏం లేదు కదా, చాలా మంది 0 అనుకుంటారు. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 7 ఇంటూ స్క్వేర్ రూట్ 3 ప్లస్ 7ని 7 ఇంటూ 1 అని రాసుకోవచ్చు కదండి. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది. సో 7 కామన్ తీస్తే స్క్వేర్ రూట్ 3 ప్లస్ ఇది కామన్ తీస్తాం కాబట్టి 1. అర్థమైందా? సో ఆ విధంగా మనకి 7 ఇంటూ స్క్వేర్ రూట్ 3 ప్లస్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫస్ట్ ఇది నోట్ చేసుకోండి, దీని కింద ఇది నోట్ చేసుకోండి. డయాగ్రామ్ నార్మల్గా పక్కనే ఉండాలి. ఓకేనండి? సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అంటే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.